అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్ 2024 వచ్చేసి ఎంసెట్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా గైస్? అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసి జాయిన్ అయిపోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి మనకి ఎంసెట్ వెబ్సైట్ అనేది మీకు ఎలా ఓపెన్ చేయాలంటే sets.apsche.ap.government అనే వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ వచ్చేసి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో ఈఏపీ సెట్ 2024 అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి వెబ్సైట్ ఎలా అనేది ఓపెన్ అవుతుంది. స్టెప్ 1 వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ, సిటేరియా అండ్ ఫీజ్ పేమెంట్ ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి మనకి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ ఫీ పేమెంట్. అండ్ స్టెప్ 4 వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఆఫ్ ఎంసెట్ వచ్చేసి మనకి 11th రిలీజ్ చేశారు. అలాగే మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 12th నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీజ్ 15th నుంచి వస్తాయి అనమాట. అలాగే మనకి లేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ వచ్చేసి మనకి 500 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోబడుతుంది అనమాట ఈ డేట్ని వచ్చేసి మనకి. అలాగే మనకి లేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ విత్ లేట్ ఫీజ్ వచ్చేసి మనకి 1000 రూపీస్ ఉంటుంది. ఎప్పటి వరకు మీరు లేట్ చేస్తే అప్పటి వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అంటే మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఉంటారు కదా, వాటిని మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు April 4th టు April 6th వరకు మీకు మే 6th వరకు మీకు అనేది ఛాన్స్ ఇస్తారనమాట మీరు చెక్ చేసుకోవడానికి. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ వచ్చేసి మనకి 5000 రూపీస్ అనేది ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 10,000 రూపీస్ ఉంది. ఈ డేట్స్ వచ్చేసి మనకి మే 10th అలాగే మే 12th అని కూడా ఉంటుందన్నమాట మనకి. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ వచ్చేసి మనకి మే 7th నుంచి మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. అలాగే డేట్స్ ఆఫ్ ఎంసెట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఎంసెట్స్ వచ్చేసి మనకి మే 13th నుంచి మే 16th వరకు ఉంటుంది. అలాగే డేట్స్ ఆఫ్ ఈఏపీ సెట్ 2024 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి మనకి మే 17th నుంచి మే 19th వరకు ఉంటుంది గైస్. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మీకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేసుకున్నట్టయితే మీరు స్టెప్ 1 మీద ఫస్ట్ అయితే మీరు క్లిక్ చేయండి. ఒక ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టయితే స్టెప్ 1 మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చెప్తారనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మినిమం వచ్చేసి మనకి 16 years అయితే ఉండాలి. అలాగే ఇంజనీర్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి మినిమం 16 years ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ అడ్మిషన్ 2024 అనమాట. దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. చెప్పాను కదా 16 years మనకి ఏజ్ లిమిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా గైస్? అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 17 years ఆన్ 31st December. అలాగే 31st December కల్లా మీకు 17 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి 22 years అండ్ 25 years SC/ST వాళ్ళకి అలాగే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 16 years ఆన్ 31st December ఉందన్నమాట. వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదనమాట. అలాగే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి వచ్చేసి 17 years అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట 31st ఇయర్కి. 35 years వచ్చేసి మనకి అప్పర్ ఆల్ క్యాండిడేట్స్కి అంటే బీఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి 35 years అనేది కంప్లీట్ చేసుకుండాలి. ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మెయిన్గా అయితే మనకి మినిమం వచ్చేసి 17 years అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకున్న తర్వాత హ్యావ్ రియర్ కేర్ఫుల్లీ ఎలిజిబిలిటీ సిటీరియా ఫౌండ్ ఆన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది 2nd year. అలాగే క్యాండిడేట్స్ నేమ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి మీ సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, రిలేటివ్ అయితే రిలేటివ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు మీ నైబర్స్ మొబైల్ నెంబర్ లేదా మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్ట్రీమ్ వచ్చేసి మీరు ఏవైతే ఎంచుకోవాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ బీఎస్సీ నర్సింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. ఈ యొక్క కేటగిరీస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీ ఏ కేటగిరీ అయితే మీరు ఆ కేటగిరీ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసీసీ, అదర్ బ్యాంకింగ్స్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ మీరు ద్వారా పే చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ వచ్చేసి. తర్వాత మీరు స్టెప్ 2కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. స్టెప్ 2లో చెక్ చేసుకున్నట్టయితే మనకి నో యువర్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాల్సి అంటూ ఉంటే మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి థర్డ్ స్టెప్లో చెక్ చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ ఈఏపీ సెట్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుందిగా, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫై ఎగ్జామినేషన్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకుంటారనమాట. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ స్టెప్ 4 వచ్చేసి మీ యొక్క నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అలాగే క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా గైస్. ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇంటర్మీడియట్ సెకండ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. అలాగే మనకి స్టెప్ 5 చెక్ చేసుకున్నట్లయితే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ మీరు వచ్చేసి మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. ఇవన్నీ మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది వస్తుందన్నమాట. దాన్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్లో మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు 2 or 3 or 4 కాపీస్ వచ్చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. ఏపీ ఈఎస్ఎట్ ఎగ్జామ్ కావాల్సిన బుక్స్ అండ్ కీలెట్స్ వచ్చేసి మీకు ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అండ్ బుక్లెట్స్ అండ్ కీ సిలబస్ మీద ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఫర్ బుక్లెట్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఈ సిలబస్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ సిలబస్, ఈ నాలుగిట్ల మీద ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళే మీకు సిలబస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది సిలబస్ అని మీద, సిలబస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాళ్ళ యొక్క ఆ సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఫస్ట్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఉందన్నమాట. మ్యాథమెటిక్స్లో వచ్చేసి మీకు సిలబస్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అలాగే వెక్టర్ ఆల్జీబ్రా, మెథడ్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే మీకు క్యాలిక్యులస్ ఉందన్నమాట. అలాగే మీకు సబ్జెక్ట్ ఇన్ ఫిజిక్స్, మీకు ఫిజిక్స్ ఉంది, సిలబస్ ఉందన్నమాట. ప్రతి సిలబస్ కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు కాబట్టి వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని అయితే ఉంచుకోండి. ఓకేనా గైస్. అలాగే మీకు కెమిస్ట్రీ కూడా ఉందన్నమాట. వీటి ప్రింట్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ వచ్చేసి మీకు కావాల్సిన వీలైతే చెక్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్పండి కదా, వీడియోకి వచ్చేసి ఒక 20 likes టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా గైస్. వీడియో చెక్ చేయండి, కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా గైస్. ఇవి వచ్చేసి మీకు కెమిస్ట్రీ సిలబస్ అనమాట. కెమిస్ట్రీ సిలబస్ వచ్చేసి మీకు చాలా సిలబస్ ఎక్కువగా ఉందన్నమాట. మెయిన్గా అయితే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు వచ్చేసి మీకు సిలబస్ అనమాట. ఓకేనా గైస్. ఇవి వచ్చేసి మీకు సిలబస్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఓకేనా గైస్. చెప్పాను కదా, మీకు వెబ్సైట్ కావాలితే మీకు ఇక్కడ CETS.APSCHE.AP.government.in వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అలాగే మీకు తర్వాత చెప్పాను కదా, ఎప్పుడైనా కరెక్షన్ చేసుకోవాలంటే మీకు ఎక్కడ కనిపిస్తుందిగా ఆ డేట్స్లో మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి చాలా ఫస్ట్ టైం వీడియోకి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.